హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమందరం ఇంట్లో ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు మామూలుగా పైన ఆకులన్నీ వేరిన తర్వాత సన్నగా ఉన్న కట్టెలు కోసి కొంచెం ముదురుగా ఉన్న కట్టెలన్నీ వదిలేస్తాం కదా. అలా కాకుండా ఇలా మనం ఎక్కడన్నా మట్టిలో కానీ నీళ్ళల్లో కానీ ఆ కట్టెలు ఏర్లతో కలిసి పెట్టామనుకోండి, ఇలా చక్కగా వస్తుంది. నేను చుక్కకూర ఇంకా పుదీనా పెట్టాను. పుదీనా చూసారు కదా, ఎంత కొంచెం పెడితే గుబురుగా వచ్చేస్తుంది. అలాగే బచ్చల కూర కూడా కొంచెం విత్తనాలు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి, కొంచెం టైం ఇస్తే 15-20 డేస్ అయితే అవి చక్కగా ఇట్లా కూరలా వస్తాయి. ఉల్లిగడ్డ కూడా పైన కట్ చేసింది ఉంటుంది కదా, అది కూడా ఇలా పెట్టుకున్నామనుకోండి ఉల్లికాడలు అంటూ వచ్చేస్తాయి. ఫస్ట్ ఇలా చేయవలసిన అవసరం ఏంటి అని అనుకోవచ్చు, కాకపోతే కొనుక్కోవచ్చు. కానీ మన పంటను పండించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, అలా బచ్చల కూర విత్తనాలు మామూలుగా చల్లేసాను నేను, ఎంత చక్కగా వచ్చాయో. దీంతో మనం పెరుగు చట్నీ కానీ బచ్చల కూర పప్పు కానీ చాలా బాగుంటుంది. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్న కూర కూడా ఇది. చూసారు కదా, ఇప్పుడు ఉల్లికాడలు కట్ చేసుకొని మనం కర్రీలో కానీ దీనిలో కానీ వేసుకోవచ్చు. మళ్ళీ దానికి ఉల్లికాడలు వచ్చేస్తాయి. వన్స్ ఉల్లికాడకి ఫ్లవర్ వచ్చింది అనుకోండి, కింద ఆనియన్ ఫామ్ అవుతున్నట్టు లెక్క అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒక తీగ సపోర్ట్ తోటి నేను బచ్చల కూరని అంతా పైకి పెట్టేశాను. ఎంత చక్కగా పారిందో చూసారు కదా మీరే. ఈ పెద్ద పెద్ద ఆకులని కట్ చేసి మనం బజ్జీలకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఆకుకూరలు అనేటివి హై ప్రోటీన్ వాల్యూ ఉన్న ఫుడ్స్ కాబట్టి ఎంత పెరిగితే అంత మనం తినడం అనేది కూడా చాలా మంచిది. మెయిన్గా ఏంటంటే వేర్లున్న ఆకుకూరలు ఏవైనా వాటర్లో వేసి ఉంచేయండి, కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే కనుక చాలా బాగా వస్తాయి. ఇలా విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు కొంచెం బ్లాక్ అయిపోతాయి. అవి తీసుకొని మనం నాటినాం అనుకోండి, మంచిగా బచ్చల తీగ అంటూ ఇలా పారికిపోతుంది. బచ్చల తీగ ఎప్పుడైనా కట్ చేయొద్దండి, తెంపండి. బచ్చల కూర కట్ చేస్తే బలగాన్ని కట్ చేసుకున్నట్టు అని పెద్దవాళ్ళు అంటారు. సో అందుకే నార్మల్గా చేతితో తెంపడానికే ప్రయత్నం చేయండి ఏ ఆకుకూరనైనా. మళ్ళీ ఆకుకూరలు తెంపేటప్పుడు ఎడ్జస్ట్లో కట్ చేస్తారు కదా, అట్లా కట్ చేయకూడదు. మనము ముళ్ళు ఉన్నది, ముళ్ళు అంటారు కదా, అవి ఉన్న దగ్గర కట్ చేసామనుకోండి, మళ్ళీ ఆకులు కానీ కాడలు కానీ చిగురిచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా కానీ ఆకుకూరలు మనం పండించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. పెద్ద కష్టం కూడా ఏం కాదు. మనం తిన్నవి కానీ ఏవి కానీ తీసినవి అక్కడ వేసేస్తే మనం ఇలా ఫ్రెష్గా మన వెజిటేబుల్స్ అంటూ మనం తినొచ్చు. డబ్బులు పెడితే కొనుక్కోవచ్చు, కానీ మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మళ్ళీ కొంచెం ఇట్లా పెరగాలంటే కనుక ఆవు పెండ కానీ ఆవు పంచకం కానీ కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి చెట్టుకు వేసామనుకోండి, దానికి ఫర్టిలైజర్ కొట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. లేకపోతే కొంచెం సాల్ట్ దొడ్డు పైన పర్వాలేదు. ఇలా చూసారు కదా, ఆకులకు కూడా ఏమాత్రం పురుగు పట్టకుండా వస్తుంది. చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.